ఇంకేం కూర్చుంటాను పోయి జాబ్ అన్న బిజినెస్ అంటే చూసుకోపో ఆడవాళ్ళ లెక్క కూర్చుంటాను. ఏందమ్మా ఊకున్నాడా బాగా మాట్లాడుతాను. నాకేం తక్కువైందని చెప్పేసి నీ జాబులు బిజినెస్ చేయాలి. నా మామ 10 ఎకరాల ఆసామి. రేపు పెళ్ళి అయితే ఈజీగా 34 లక్షల కట్నం ఇస్తాడు నాకు ఒక్క బిడ్డ. ఇంకా నాకేది పని చేయాల్సిన అవసరం ఏమున్నది. నేను బరాబరి ఇంట్లో కూర్చొని తింటా. ఏం చెప్తారో చేసుకోవాలి మీరు ఇద్దరు. పగడికే వాళ్ళు బాగానే కంటాను కానీ కొడుక మనం జానకి కూర ఆడతాంపా మనం. రే చింటిగాడు బిజినెస్ పెట్టుకుందాం అంటాను కదరా. ఏ బిజినెస్ పెట్టుకుంటే మంచుకుంటారా? ఏ బిజినెస్ అయినా కానీ ఊళ్ళో వద్దురా. హన్మకొండలో వరంగల్లో పెట్టుకుందాం. అరే హన్మకొండ వరంగల్ అయితే మనకు రెంట్లకే సరిపోరా. మన ఊళ్ళోనే పెట్టుకుంటే సరిపోదారా? మన ఊళ్ళో వద్దురా. మనం ఎదుగుతానంటే ఎవరు చాలా మంది ఉంటారా. అందుకే ఏదైనా బిజినెస్ ఉంటే బయటనే పెట్టుకుందాం. ఓంతో మనకేంద్రా మన కష్టమైనా మనం బతుకుతాను. అయినా సిటీలు ఉన్న వాళ్ళే ఊళ్ళోకి వస్తా అంటే మనం సిటీకి ఏం చేస్తాంరా? ఏమోరా మరి ఆ చింటిగాడు అయితే రాని వాడు ఏదంటే చేద్దాం ఇక. సరే కానీ జానకి వాళ్ళ డాడీకి వాటికి డబ్బులు కట్టాలరా. ఆయన ఏమనుకుంటానో. జానకే మనది అయిపోయా వాళ్ళ డాడీ